రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలు, గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన కూడా అదే అబద్ధాలతో నడిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వేస్తామని ప్రగల్భాలు పలికి 2 నెలలు దాటినా ఇప్పటికీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకపోవటం శోచనీయమన్నారు. రైతులను గోసపెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. అడుగడుగునా ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం బయటపడుతోందని మండిపడ్డారు. పంట పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధర, ధాన్యం కొనుగోలు చేయటం, కొన్న ధాన్యానికి డబ్బులు చెల్లించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీష్ రావు విమర్శించారు. ఎంతో కష్టపడి పంట పండించినా అది ప్రభుత్వ కొనుగోలు లేక దళార్ల పాలవుతున్నా ప్రభుత్వానికి పట్టటం లేదని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు కౌలు రైతులకు కూడా రైతు భరోసా అని ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే సన్నాలకు బోనస్ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సన్నవడ్లకు బోనస్ అని చెప్పారు అన్నారు, కానీ ఇప్పుడు అదంతా కూడా బోగస్ అయిందని చెప్పి మండిపడ్డారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఏదైతే బోనస్ అంతా బోగస్ అని చెప్పి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వచ్చింది. అందుకు అనుగుణంగానే వాళ్ళ మరొకసారి బోనస్ ఏదైతే ఉందో యాసంగి పంట సన్నవడ్లకు సంబంధించిన బోగస్ అయిపోయిందని మరొకసారి స్పష్టమైంది. అందుకు అనుగుణంగా ఇవాళ దాదాపు 161 కోట్ల బోనస్ ఇంకా విడుదల చేయకపోవడం అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దుయ్యబట్టారు. యాసంగిలో సన్నాల కొనుగోలు పూర్తయినా ఇంకా బోనస్ చెల్లించకపోవడం దుర్మార్గం అని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. 4 లక్షల పైసలకు రైతులకు 23.22 లక్షల టన్నుల సన్నవడ్లు సేకరించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా బోనస్ చెల్లించలేదని చెప్పేసి కూడా గుర్తుపడ్డారు. రాష్ట్రంలో సన్ఫ్లవర్ ఏదైతే సన్ఫ్లవర్ సంబంధించిన రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. తొలి కొనుగోలు పూర్తయి 75 రోజులు దాటినా ఇంకా కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయకపోవడం పట్ల రేవంత్ ప్రభుత్వంపై అర్థం పడుతుంది. ఇది ఆయన నిదర్శనానికి, నిర్లక్ష్యానికి రైతులంటే రైతు సంక్షేమం కాదు, ఇది రైతు సంక్షేమం ప్రభుత్వం అని మరొకసారి గుర్తు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇలా సిద్దిపేట జిల్లాలోనే దాదాపు 50% రైతులకు డబ్బులు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్డు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఇంతకు మించిన ఇంకో నిదర్శనం ఉండదని చెప్పేసి కూడా గుర్తు చేశారు. పంట కొనుగోలు చేసి 42 గంటలకు డబ్బులు వేస్తామని ప్రగల్భాలు పెంచిన మంత్రి గారు 2 నెలలు దాటినా ఇప్పటికీ రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం శోచనీయం, దుర్మార్గం అని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ వెంటనే పెండింగ్ ఉన్న 1,116 కోట్ల రూపాయలు సన్నవడ్ల బోనస్ తో పాటు రైతులకు సంబంధించిన డబ్బులను కూడా వారి ఖాతాలో జమ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. రైతులను గోసపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రతి చోట రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ముందు అబద్ధపు హామీలు, గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన వీరు పాలన కూడా అదే అబద్ధాలతో నడిపిస్తున్నారు తప్ప ఇంకోటి లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అడిగడిగినా ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం బయటపడుతుంది. రుణమాఫీ 50% రైతులకు కూడా అందలేదు. పోయిన వానాకాలం రైతు భరోసా ఎగ్గొట్టారు. యాసంగిలో రైతు భరోసా సగం మంది కూడిగలేదు. ఇవాళ మరొకసారి రైతు భరోసా పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఇంకోటి లేదని కూడా సందర్భం గుర్తు చేశారు. ఎన్నికల ముందు 15,000 రైతు భరోసాని ఇచ్చిన మాట తప్పి కేవలం 12,000 రైతు భరోసాకే ఇవాళ పరిమితమై కౌలు రైతులకు కూడా రైతు భరోసా అని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. రైతుల పరిస్థితి అధోగతి అని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మరోవైపు పొద్దుతిరుగుడు రైతుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా తయారైంది కదా, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ రాష్ట్రంలో పెద్దలు అంటే ప్రత్యామ్నాయ పంటలుగా పెద్దలు వేస్తున్నారు. చాలా మంది కాళేశ్వరం జలాలు రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలకు అరటడి పంటలకు ఎక్కువగా మొగ్గు చూపారు. అరటడి పంటల్లో భాగమైన పెద్దలు పంటను ప్రధానంగా కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల రైతులు, అటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కొంతమంది రైతులు ఎక్కువగా పెద్దలు పంట పండిస్తారు. ఆయా జిల్లాల్లో పెద్దలు పంట
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినప్పటికీ కూడా ఆ రైతులకు సంబంధించి ఇప్పటికి కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయకపోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 370 కోట్ల పైసలకు నిధులు ఇవాళ రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంది. ఆ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అడిగితే చెప్తే నాదులు లేదు, వినే నాదులు లేదని చెప్పేసి కూడా రైతులంతా కూడా అనేక చోట్ల ధర్నాలు చేస్తున్నారు. ఇవాళ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ధర్నాలు రాష్ట్రోత్తలు చేస్తేనే పాలన సహాయక చేస్తారనే విమర్శలు కూడా వెలువెడుతున్నాయి. దీంతో ఇవాళ చాలా మంది రైతులు పెట్టుబడికి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన యాసంగిలో కొనుగోలు చేసిన సన్నాలకు ఇంకా ఎక్కువ రూపాయలు బోనస్ చెల్లించకపోవడం కూడా రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఏదైతే పొద్దునూడు పంటను పండించి ఆరుగాలం చేసి పండించిన పంటకు ఇవాళ 75 దాదాపు 2 నెలల పైసలు అయినా కానీ ఇంకా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే యాసంగిలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్న తప్ప కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానీ దుస్థితిని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపించే వైఖరిని బీఆర్ఎస్ పార్టీ ఎండగట్టడంతో పొద్దునూడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ కొనుగోలు చేశారు, పైసలు వేయడం మర్చిపోయినారన్న తీర్పు ఇవాళ వివరిస్తున్న తీర్పు దీనికి ఇంతకు మించిన ఇంకోటి లేదని కూడా గుర్తు చేశారు. అయితే పంట పెట్టుబడి సాయం అందించడంలో పూర్తిగా వైఫల్యం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కేటాయించడంలో వైఫల్యం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం, ధాన్యం కొనుగోలు చేయడంలో వైఫల్యం చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా సెటరికల్ గా కామెంట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు చేసిన పొద్దురుడు పంటకు డబ్బులు విడుదల చేయాలని, అదే విధంగా సన్నాలకు బోనస్ డబ్బులు కూడా విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేసినట్టు కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీరు అన్నట్టు రాష్ట్రంలో అన్నదాతకు కాంగ్రెస్ సర్కార్ ఎక్కడా కూడా సేఫ్ జోన్ ఉండట్లేదు. అంటే ఎక్కడా కూడా వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళు అప్పో సొప్పో చేసి నానా రకాలుగా పంట పండించారు, కొనుగోలులో ఆలస్యం జరిగింది, వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు చూస్తేనేమో అంటే 48 గంటల్లో మీకు మేము డబ్బులు తిరిగిస్తాము కొనుగోలు చేసిన పంటకి అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. 75 రోజులు కావస్తుంది, ఆల్మోస్ట్ 2 months కావస్తుంది, ఇంకా కూడా వాళ్ళ ఖాతాలలో డబ్బులు జమ కాలేదు. దీనంతా ఎట్లా చూడాలి? ఇవాళ ప్రధానంగా ప్రభుత్వం మొదటి నిద్రలో ఉందని చెప్పుకోవచ్చు. ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఫలితం అని చెప్పుకోవచ్చు. అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే తప్ప సోయి రావట్లేదని చాలా సందర్భాలు చెప్పారు. వాళ్ళ ప్రధానంగా పొద్దురుడు పంట విషయంలో కావచ్చు, ఇలా కన్నవడ్ల బోనస్ విషయంలో కావచ్చు ప్రభుత్వం నిర్లక్ష్యం, వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ పొద్దురుడు పంట కొనుక్కొని దాదాపు అంటే 75 రోజులు అంటే ఇంకో 15 రోజులు అయితే 3 నెలల వ్యవధి అవుతుంది. అంటే పంట కాలం కూడా 3 నెలల వ్యవధి ఉండదు. కేవలం 90 రోజుల్లోనే పంట క్రాప్ చేతికి వస్తే అలాంటి పంట కాలం వచ్చేసరికి వల్ల పైసలు రైతుల ఖాతాలో జమ చేయకపోవడం అంటే ఖచ్చితంగా ప్రభుత్వ యొక్క నిరంకుశత్వానికి, రైతు వ్యతిరేక విధానాలకు అర్థం పడుతుంది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఏ పంటకు కూడా మద్దతు ధర ఇస్తుందని చెప్పి వాళ్ళ మాయమాటలు చెప్పి కొనడంలో పూర్తిగా జాప్యం చేయడంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు రైతులు. ప్రైవేటు వ్యాపారులు అడ్డగోలు రేట్లకు అంటే తక్కువ రేట్లకే కొనుగోలు చేసి వారు కూడా చాలా చోట్ల రైతాంగానికి డబ్బులు పూర్తి స్థాయిలో ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఏదైతే నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల ఖాతాలో నేరుగా జమ చేసే పరిస్థితులు, కానీ వాళ్ళ రైతులంతా కూడా అమ్ముకొని మళ్ళీ చేతి కాపాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ అమ్ముకొని మళ్ళీ అప్పులు చేసి పెట్టుబడి పెట్టాక వాళ్ళ దృష్టికి ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా రైతులంతా మండిపడుతున్నారు. వాళ్ళ పొద్దుగురు రైతులే కాదు, వాళ్ళ జొన్న రైతులు కావచ్చు, మొక్కజొన్న రైతులు కావచ్చు, చాలా చోట్ల సోయాబీన్ రైతుల పరిస్థితి కూడా ఇవాళ ఇదే పరిస్థితి. చాలా చోట్ల పండించిన పంట అమ్ముకున్న తర్వాత ధర్నాలు చేసిన పరిస్థితి. ధర్నాలు చేస్తేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించి అకౌంట్ లో డబ్బులు వేసే దృష్టి ఏర్పడిందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు రైతు వ్యతిరేక ప్రభుత్వానికి నిదర్శనంగా ఈ ప్రభుత్వం ముట్టగట్టుకుంటుందని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. సింధురా. రైట్, థ్యాంక్ యూ లెవిల్. కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సన్నవడ్ల బోనస్ అంతా కూడా బోగస్ అయిందని మండిపడ్డారు. ఇంకా సన్నవడ్ల బోనస్ పై సన్నాయి నొక్కులేనా, యాసంగిలో సన్నాల కొనుగోలు పూర్తయినా కూడా ఇంకా ఇప్పటి వరకు ₹1 కూడా బోనస్ డబ్బులు ఎందుకు రైతుల ఖాతాలలో జమ చేయలేదు అని చెప్పి కాంగ్రెస్ సర్కార్ను అయితే నిలదీశారు. మరోవైపు రాష్ట్రంలో పొద్దుతిరుగుడు రైతుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. పంట కొనుగోలు చేసి 75 రోజులు గడుస్తున్నా కూడా ఇంకా వాళ్ళ ఖాతాలలో ఎందుకు డబ్బులు జమ చేయలేదని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ను నిలదీశారు. సిద్దిపేట జిల్లాలోనే 50% మంది రైతులకు ఇంకా డబ్బులు ఇవ్వలేదు. అంటే సిద్దిపేటలోనే ఇలా ఉంటే సిచ్యువేషన్, రాష్ట్రంలో అన్నదాతల అందరి పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేశారు.